ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు, ముఖ్య కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పాక్పై పలు ఆంక్షలు విధించారు. ఆ దేశ పౌరులను భారత్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించడంతో పాటు పాక్ నుండి ఎగుమతులను నిలిపివేశారు. సింధు నది జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేశారు. రేపు దేశమంతటా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర కేబినెట్ భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. భారత్, పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు యుద్ధం వస్తుందని చెప్పేసి అంతా కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో భారత్ నిర్ణయం ఎలా ఉండబోతుందనే పైన రకరకాల చర్చలు, ఊహాగానాలు వస్తున్న సందర్భంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చాలా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత వారం 10 రోజులుగా మనం చూసుకుంటే చాలా ఈ పెహల్గాం దాడి ఘటన తర్వాత రోజుకు ఒక అంశం చుట్టూ తెరపైకి వస్తా ఉంది. ఎందుకంటే కేంద్రం తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాలు పాకిస్తాన్ కట్టడి చేసేందుకు, పాకిస్తాన్ యొక్క ఒక ద్వంద్వ నీతి కావచ్చు, తీవ్రవాదుల విషయంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ కట్టడి చేసేందుకు రకరకాలుగా పాకిస్తాన్ సంబంధించి పలు అంశాల పట్ల నిషేధం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే సింధు జలాలు కావచ్చు, తర్వాత పాకిస్తాన్ సంబంధించిన పౌరులు భారత్ లో ఎవరున్నా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే భారత్ విడిచి వెళ్లాల్సిందిగా, వాళ్ళ సొంత దేశానికి వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో భారత్ కు సంబంధించిన భూభాగంలో కావచ్చు, గగనతలంలో పాక్ విమానాలకు అనుమతిని నిషేధిస్తూ కూడా ఒక సీరియస్ గా మే 23 వరకు నిషేధం విధించింది. అదే సందర్భంలో పోస్టల్ కావచ్చు, ఇతరత్ర వాణిజ్య సంబంధించినటువంటి దిగుమతులను, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దిగుమతులపైన పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేసింది. ఇవన్నీ ఒకవైపు భారత్ తీసుకుంటుంది, మరోవైపు సరిహద్దు దగ్గర త్రివిధ దళాలను భారత్ కు సంబంధించిన ఆర్మీ దళాలు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తా ఉన్నాయి. ఇప్పటికే భద్రతా వలయంలో సరిహద్దు ప్రాంతాలైనటువంటి సరిహద్దు బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయన్మార్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ భూభాగానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూడా మోహరించబడ్డాయి. ఏ క్షణం ఎటువంటి పరిస్థితిని వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ ఇప్పటికే భారత ఆర్మీ సన్నద్ధమై ప్రకటించింది. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల కాలంలో గత 3-4 రోజులుగా వరుసపెట్టి త్రివిధ దళాధిపతులతో వరుసపెట్టి సమావేశాలు అవుతున్నారు. ఆ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు, వాళ్ళకు ఒకవైపు సూచన సలహాలు ఇస్తూనే ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పూర్తి స్థాయిలో సన్నద్ధతను చేస్తూ అదే సందర్భంలో ఆర్మీకి స్వేచ్ఛను కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపు దేశవ్యాప్తంగా కూడా దాదాపు 259 జిల్లాల్లో హై అలర్ట్, అంటే దాదాపు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని ఆయా రాష్ట్రాలకు సంబంధించినట్టు హోంశాఖ కీలకమైన ఆదేశాలు అందాయి. ఎందుకంటే యుద్ధం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అందరూ పౌరులు, దేశవ్యాప్తంగా పౌరులు అలర్ట్ గా ఉండడానికి మాక్ డ్రిల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మాక్ డ్రిల్ కూడా రేపు 259 జిల్లాలు జరగబోతున్నాయి. ప్రధానంగా ప్రతి దేశంలో ఒకవేళ యుద్ధం కనుక వస్తే యుద్ధ పరిస్థితిని అంచనాకు అనుగుణంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో పౌరులుగా వాళ్ళ బాధ్యతలు, పౌరులు కూడా యుద్ధం నుంచి దాడులు జరిగిన సందర్భంలో ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి అనే ఒక దానిపైన ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా రేపు జరగబోతున్నాయి. ఒకవైపు మాక్ డ్రిల్, ఒకవైపు సమావేశాలు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ప్రధాని నివాసంలో అత్యంత కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశం మొత్తంగా కూడా పాకిస్తాన్ సంబంధించిన అంశము, భారత్ పాక్ సంబంధించిన అంశము, అదేవిధంగా యుద్ధంకు సంబంధించినటువంటి దానిపైనే ఒక నిర్ణయం, ఒక సంచలన నిర్ణయం ఉంటుందా, అధికారికంగా ప్రకటన ఉంటుందా అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా కీలకమైన ప్రకటన చేశారు. యావత్ భారత్ కూడా ఏం కోరుకుంటుందో, పాకిస్తాన్ విషయంలో ఎలా అడుగులు వేయాలో అనే ఒక సంపూర్ణమైన ఒక
ప్రజలు అందరూ ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే కేంద్ర నిర్ణయం ఉండబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అదే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన 2 రోజుల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడము, అదే సందర్భంలో మాక్ డ్రిల్లు ఎప్పుడు దాదాపు 1971 అంటే ఒక అర శతాబ్దం దాదాపు 50 సంవత్సరాల తర్వాత తిరిగి దేశవ్యాప్తంగా యుద్ధానికి అనుగుణంగా మాక్ డ్రిల్ చేపట్టడం మాత్రం కొంత సంచలనంగా మారుతుంది. పాకిస్తాన్ విషయంలో భారత్ ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకోబోతుంది యుద్ధానికి సంబంధించి అనే సంకేతాలు వెలువడ్డాయి. ఎందుకంటే ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు, పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించబడుతున్నాయి. మొత్తంగా భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాలను 3 కీలక ఫేజులుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ గా ఒక్కొక్క ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి అంటే కీలకమైన దశలో ఉన్నట్టు ఫస్ట్ దాంట్లో ఢిల్లీ కావచ్చు, అణుకేంద్రం తారాపూర్ లాంటి వాటిని కొన్ని ఊహించారు. సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖ, హైదరాబాద్ లాంటి నగరాలు ఉన్నాయి. సో మొత్తంగా కూడా ఏం జరుగుతుందా అనేది ఒకటి ఒక సెన్సేషనల్ గా మారుతోంది, ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే త్రివిధ దళాధిపతులతో మాట్లాడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రేపు కేబినెట్ సమావేశము, ఈ అంతా మొత్తం దేశవ్యాప్తంగా హై అలర్ట్ మాక్ డ్రిల్ చూస్తా ఉంటే ఇక పాక్ పైన భారత్ యుద్ధానికి దిగబోతుంది అనే ఒక అనుమానాలు, సందేహాలు బలంగా కలుగుతున్నాయి. సో దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే భారత ఆర్మీకి మోడీ కేంద్ర ప్రభుత్వం ఒక వైపైన స్పష్టమైన సందేశాలు ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక నెక్స్ట్ పాక్ టార్గెట్ గా భారత్ యుద్ధానికి దిగబోతుందనే ఒకటి మెసేజ్ పాస్ చేసినట్టయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత్ కు సంబంధించినటువంటి ఇప్పటికే భారత్ మాపై ఏ క్షణానికైనా దాడి దిగవచ్చు అనే ఒక భయాందోళనతో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే భారత్ భూభాగానికి సంబంధించి భారత్ పాక్ సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ కూడా యుద్ధ ట్యాంకర్ల మోహరించినటువంటి కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, తమపై దాడి జరిగే భారత్ సంబంధించి మాపై యుద్ధానికి దిగే అవకాశం ఉంది అని చెప్పేసి పదే గత 3-4 రోజులుగా వరుసపెట్టి ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ చాలా మళ్ళా ఈ పెహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ పూర్తి స్థాయిలో ఒక యుద్ధానికి దిగబోతోంది. తీవ్రవాదులకు అడ్డగా మారినటువంటి పాకిస్తాన్ క్షుద్ర నీతితో కపట రాజకీయ నీతితో తీవ్రవాదులను అడ్డుపెట్టుకొని భారత్ పై కుట్రలకు పంపుతా ఉంది పాకిస్తాన్. వాటిని అన్నిటిని ఛేదించడానికి పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కుట్రలను బట్టబయలు చేసినటువంటి ఇండియా ఇక పాకిస్తాన్ వదిలిపెట్టేది లేదు. పాకిస్తాన్ విషయంలో చాలా సీరియస్ గా ఉండాల్సిందే. పాకిస్తాన్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి తీవ్రవాదులను ఖచ్చితంగా శిక్షించాల్సిందే, వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందనే ఒక వైఖరితో భారత్ సీరియస్ గా ఉంది. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. వైశాలి అంటే 48 గంటల్లోనే మోడీ, అజిత్ దోవల్ 2 సార్లు భేటీ అయ్యారు. అంటే దీన్ని బట్టి చూస్తే మోడీ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించబోతున్నారు అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 10వ తేదీన ఎలాంటి 10వ తేదీన కీలక ప్రకటన ఉండబోవచ్చు అని కూడా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ కేబినెట్ సమావేశం మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఎలా ఉండాల్సింది, ఇంకా పాకిస్తాన్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఒకటైతే, యుద్ధం విషయంలో యుద్ధానికి సంబంధించి భారత్ సన్నద్ధంగా ఉంది. భారత పౌరులకు కావచ్చు ఏదైనా చెప్పాలనుకుంటే రేపు కేబినెట్ సమావేశం తర్వాత ఏకంగా సాయంత్రం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా చూస్తే రేపు 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ యావత్ దేశాన్ని ఉద్దేశించి యావత్ భారత జాతిని ఉద్దేశించి ఒక సందేశాన్ని ఇస్తారు అని ఒక ప్రచారం జరుగుతోంది. సో రేపు 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలకమైన సంచలన ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే గతంలో దేశానికి మొత్తం సంబంధించిన అంశం కాబట్టి కొన్ని కీలకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు మీడియా ముందుకు వచ్చి అఫీషియల్ గా 8 గంటలకు రాత్రి సమయాల్లో 8 గంటలకు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నోట్ల రద్దు అంశం కావచ్చు, తర్వాత చాలా కరోనాకు సంబంధించిన అంశాల పట్ల, లాక్డౌన్ విషయంలో కావచ్చు. సో ఇప్పుడు మరోసారి భారత్ కు సంబంధించినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సందర్భంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ పై యుద్ధం ఎందుకు దిగాల్సి వస్తుంది, భారత్ కు సంబంధించినటువంటి పాకిస్తాన్ విషయంలో మన వైఖరి ఏంది, ఇక్కడ మన పౌరులుగా మనం ఎట్లాంటి ఒక యుద్ధం జరిగితే ఇలాంటి పరిస్థితులు వస్తే దాని అనుగుణంగా మనం ఎలా ఉండాలని ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ప్రకటన రేపు కేబినెట్ సమావేశం పొద్దున అయిపోగానే రాత్రి 8 గంటలకు
జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.